గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అజం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయోస్సం స్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. భవత్యస్మిన్ నక్షత్రమస్మి దస్రస్తురంగమః ఆద్యస్తురంగస్తరగాశ్చో వాజవహయో హరిః. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండ సవితా హేళి తీక్ష్ణాంశుర్మిహిరో రవిః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ఈ సంవత్సరం 2025 సంవత్సరం మార్చి 30వ తారీఖున 6 గ్రహాలు ఒక చోట చేరినాయి. ఈ 6 గ్రహాల్లో కూడా పాపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. షడ్గ్రహ కూటమి అన్నారు. ఈ షడ్గ్రహ కూటమిలో రాహువు, శని, కుజుడు ఈ గ్రహాలు పూర్తిగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు చేరినాయి. చూడండి, నేను మొదటి నుంచి చెబుతూ ఉన్నాను, అంతర్యుద్ధం. అంతర్యుద్ధం అంటే ఎట్లా ఉంటుందంటే పాము చావదు, బడితే విరగదు. కర్ర విరిగితే పావును చంపలేకపోయినామని అర్థం. కర్ర బాగానే ఉంది, పాము చావదు. ఏమిటా అంటే చేతకంతనమా కాదు. చేతకంతనం మాత్రం కాదు. ఎట్లా ఉంటుందంటే పై పెత్తనం అట్లా ఉంటుంది. ఇవాళ ఉన్న పరిస్థితులు అవి. అంతర్యుద్ధాలు, ప్రపంచ దేశాల్లో రకరకాలైన యుద్ధాలు. మరి ప్రతి వస్తువుకి అధిక రేట్లు పలకటం, రేట్లు కావాలని పెంచడం జరుగుతోంది. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. మరి ఈ ఇబ్బందుల నుంచి మనం బయటపడాలి. చూడండి, ఇప్పుడు విపరీతమైన వర్షాలు. ఈ వర్షాలు ఎట్లా ఉన్నాయంటే దోమకాటు బాగా పెరిగింది. దీనివల్ల రకరకాల వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఎట్లా తప్పించుకోవాలి, ఏమిటి మన పరిస్థితి అనేది మనం పూర్తిగా ఆలోచించాల్సిన అవసరం బాగా కనపడుతుంది. మరి ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి అంటే భగవంతుడు తప్పితే, దేవుడు తప్పితే మనల్ని రక్షించేవాడు ఎవడు లేడు. ఎప్పుడు కూడా ఏమంటామంటే మనం ఏది మన చేతిలో అయినంత వరకు కూడా అంతా నా వల్లే అవుతుంది అనుకుంటాం. మనం ఏది చేసినా, ఏ పని సాగనప్పుడు, ఏ పనికి కూడా చేయలేక అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఇక దేవుడు ఎక్కడన్నా ఉంటే మనల్ని రక్షించాలి. ఆ దేవుడి వల్ల కావాల్సిందే కానీ నా వల్ల ఏవి కాదు అనేటువంటి మాట అప్పుడు వస్తుంది. అప్పటిదాకా దేవుడు గుర్తురాడు. దేవుడు ఎప్పుడు కూడా గుర్తుండాలి. మరి సినిమాలో కూడా పాట రాశారు, జీవితమున సగభాగంబు నిద్దురకే సరిపోవు, మిగిలిన ఆ సగభాగంబు చిత్తశుద్ధి లేకపోవు, అతి నిద్రాలోలుడు
తెలివిలేని మూర్ఖుడు పరమార్థం కానలేక నిద్దురకే చెడతాడు. 24 గంటల్లో 12 గంటలు నిద్రపోతున్నాం. ఈ 12 గంటల్లో వయసును బట్టి చదువు కొంత టైం, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగంలో కొంత టైం, చదువు అయిపోయి ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత భార్యతో కొంత టైము, తర్వాత తల్లిదండ్రులతో కొంత టైము, వచ్చిన సంపాదన ఎట్లా ఖర్చు పెట్టాలది కొంత ఆలోచన. ఇట్లా పగలల్లా రకరకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. దీనికి ఒక పద్ధతి, ప్రతిదానికి కూడా ఒక టైం ఉంది. భోజనం మధ్యాహ్నం పూట చేస్తాం, మళ్ళీ రాత్రిపూట భోజనం చేస్తాం, ఉదయం పూట ఉపహారం టిఫిన్ చేస్తాం. ఇది సహజంగా ఇప్పుడు జరగాల్సిందే. జరగకపోతే ఏదో లోటుగానే భావిస్తాం. రాత్రిపూట నిద్రపోకపోతే, నిద్ర పట్టకపోతే ఏదో బాధపడతాం. అట్లాగే బ్రహ్మ ముహూర్తం అని ఉంది. తెల్లవారుజామున కనీసం 5 లోపల స్నానం చేసి 7 లోపల దైవాన్ని పూజించే టైం అది ఒక టైం. కనీసం 1 గంట అది బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ బ్రహ్మ ముహూర్తం ఎట్లా ఉంటుందంటే పగలల్లా పనిచేసి రాత్రిపూట బాగా నిద్రపోయి బాగా రిలీఫ్ అయ్యి నరాలని స్వాధీనంలో ఉండి మనస్సు చిత్తశుద్ధి కలిగి ఉంటుంది. అప్పుడు లేచి శుభ్రంగా తల మీద స్నానం చేసి మనస్సుని చిత్తశుద్ధిగా పెట్టుకొని దైవాన్ని పూజించడం. తర్వాత 6 గంటలకి సూర్యుడు ఉదయించగానే సూర్యుడికి నమస్కారం చేయటం. ఇవన్నీ కూడా చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు. కొంచెమైన అదియు కుదవ కాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకునంత విశ్వదాభిరామ వినురవేమ అని వేమన గారు చెప్పాడు. చిత్తశుద్ధి కలిగి భగవంతుడిని ప్రార్థించింది కొంచెం కాదు, చాలా పెరుగుతుందట. ఎట్లా పెరుగుతుందంటే చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కుదవ కాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకునంత. మర్రి విత్తనం చాలా చిన్నది, కాకో గద్దో ఏదో తింటుంది. ఆ విత్తనం తీసుకొచ్చి ఏ గోడ మీద వేస్తుంది. ఆ గోడ మీద పడ్డ విత్తనం మొక్క పెరిగి అది గోడ మీద నుంచి, ప్రహరీ గోడ నుంచి కింద భూమిలోకి వెళ్తుంది, బాగా పెరుగుతుంది. ఆ విత్తనం ఎట్లా పెరుగుతుందో మొక్క, ఆ కాకో గద్ద రెట్ట వేసినటువంటి విత్తనం మర్రి చెట్టు ఎంత బాగా పెరుగుతుంది. అట్లా మనం చేసినటువంటి 24 గంటల్లో 1 గంట భగవంతుణ్ణి ప్రార్థించినటువంటి సమయం మనకు మర్రి చెట్టు ఎట్లా పెరుగుతుందో ఆ విధంగా మనకు మంచి వృద్ధినిస్తుంది. అయితే అటువంటి వృద్ధినిచ్చేదాన్ని మనం ఏం చేస్తున్నాం, ఆ టైంలో బాగా శుభ్రంగా నిద్రపోతున్నాం. రాత్రి 10 గంటల దాకానో 11 గంటల దాకానో పనిచేసి రాత్రికి నిద్రపోతున్నాం. ఇంత నిద్రపోయి తెల్లవారి సూర్యుడు ఉదయించిన తర్వాత లేస్తావు. ఇక బద్ధంగా లేవగానే కాస్త కాఫీ తాగుతావు. పాచమొహం కడుక్కోకుండా కూడా కాఫీ తాగుతారు. అది కాదు, పొద్దున్నే లేచి దైవాన్ని, ఎవరి మతం ప్రకారం వాళ్ళ దైవాన్ని పూజించడం అది ధర్మం అయి ఉంది. కాబట్టి అది చేయకపోవడం వల్ల జీవితాలు మొత్తం చాలా నష్టం కలుగుతుంది. మనస్సుకు శాంతి ఉండదు. మనశ్శాంతి లేక ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారు. ఇది ఇట్లా ఉండటం వల్ల మనకు చాలా బాధలు పెరుగుతాయి. ప్రతి వ్యక్తి కూడా తెల్లవారుజామున లేవంగానే ముందు భూమి మీద కాలు పెట్టకూడదు. చేత్తో నేల తాకి ఆ నేల కళ్ళగద్దుకుంటూ సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమి. ఓ విష్ణుపత్ని లక్ష్మీదేవి, నిన్ను తాకుతున్నాను కాలుతో, నా తప్పు క్షమించమని దండం పెట్టి అరిచి చూసుకొని, కరాగ్రే వసతి లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేదు గోవింద, ప్రభాతయ కరదర్శనం అని ఈ చేతి మీదుగా
లక్ష్మీ సరస్వతి పార్వతులు రుచుకొని కళ్ళకద్దుకొని అప్పుడు ఎవరైనా మొహం చూడాలి. తర్వాత స్నానం చేసి సూర్యుడికి ఉదయం బ్రహ్మస్వరూపము, మధ్యాహ్నంతో మహేశ్వరము, సాయంకాలం స్వయం విష్ణువు, త్రికాలవహ దివాకరం అని సూర్యుడికి నమస్కారం చేసి నీ ఇష్టదైవాన్ని పూజిస్తే నీకు ఎటువంటి లోటు భగవంతుడు కలుగ చేయడు. ఇది ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విశేషమైన విషయం. స్వస్తి. గ్రహాల్లో అన్ని గ్రహాల్లో శని అనేటువంటి గ్రహం ఒక్క రాశిలో 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటాడు. అన్ని గ్రహాల కంటే ఎక్కువ సమయం ఉండేది శని. అయితే శని యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే మనం చేసిన పాపాన్ని హరింపజేయడమే శని యొక్క స్వభావం. కాబట్టి శని పట్టాడురా, శని నన్ను ఏదో ఇబ్బంది పెడుతున్నాడురా, శని వల్ల నష్టపడుతున్నానురా, శని వల్ల నువ్వు నష్టపడరా, నువ్వు చేసిన పాపం వల్ల నువ్వు నష్టపడతావు. ఆ పాపం పోగానే నిన్ను ఎప్పుడు కూడా శని రక్షిస్తాడు. అయితే శనికి ఒక స్వభావం ఉంది, వక్ర స్వభావం అంటారు. వక్రించి వెనక్కి వస్తాడు, మళ్ళీ అతిచారం మీద ముందుకు కూడా వెళ్తాడు. ఉన్న రాశి నుంచి వెనక రాశిలో ఉండేటువంటి లక్షణాలు చూపిస్తాడు. అట్లాగే ఒక్కోసారి అతిచారం మీద ముందుకు వెళ్ళి మరి ఇప్పుడు మీనంలో ఉన్న శని వక్రించి మరి కుంభంలో ఉన్న స్థితి చూపిస్తున్నాడు. ఇంకొకసారి ఎలా చేస్తాడు, శని మీనంలో ఉన్న శని మరియు అతిచారం మీద ముందుకు కూడా వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు జరగలేదు, శని వక్రించి వెనక్కి. అయితే నక్షత్రం మార్ల, రాశి మార్ల లెక్క ప్రకారం, కానీ వక్రం అనగా వెనక ఉన్నటువంటి పద్ధతినే చూపిస్తాడు. ఇప్పుడు అందరికీ కూడా ఏముందంటే మీనానికి శని వెళితే మకరం వాళ్ళకి ఈనాటి శని అయిపోయింది అనుకుంటున్నారు. కానీ ఈ వృషభ రాశికి శని చెప్పాలి అంటే దాదాపు ఏకాదశంలో ఉన్నట్టుగా చెప్పాలి. ఏకాదశంలో ఉన్న ఫలితాన్ని ఇస్తాడు. శని మాత్రం ద్వాదశంలోనే ఉన్నాడు, 12 ఉన్నాడు. కానీ వక్రించినందువల్ల 11, 12 ఉన్నటువంటి లక్షణాలు చూపిస్తాడు. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు కూడా శనికి 19,000 జపం చేయించుకోవటం, అభిషేకం చేయించుకోవటం ఇది చాలా అవసరం. తర్వాత పైన ఏంటంటే ఈ రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. వృత్తిలో కానీ ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చినా డబ్బులు దక్కవు, డబ్బులు పోతాయి. ఈ రాశి వాళ్ళు వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో కూడా ఎక్కడ ఏ అపవాదు రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో సమస్య వస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడాలి అంటే ఎప్పుడు కూడా ఎటువంటి తొందరపాటు లేకుండా అవతల వాళ్ళు ఎవరు ఏమన్నా మనం సర్దుకుండే లక్షణమే కావాలి. ఇట్లా ఉన్నట్టయితే ఈ వృషభ రాశి వాళ్ళకి ఎటువంటి సమస్య కానీ రాదు, అన్ని విధాలా బాగుంటారు. పైన ఇంకోటి ఏంటంటే అంటే ఎప్పుడు కూడా ఏం చెబుతున్నారంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. దేవుడు అనేవాడు తల్లి, తండ్రి, గురువు, 4వ వాడు దేవుడు. కాబట్టి ఏమైనా దేవుణ్ణి పూజించవయా అని చెప్పటం లేదు. తల్లి, తండ్రిని, గురువుని ఏం చెబుతున్నారంటే మొదటి వారది తల్లి, 2 తండ్రి, 3 గురువు, 4 దేవుడు. కాబట్టి తల్లిదండ్రులకి ఉపకారం చేయకుండా, తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా, గురువుని గౌరవించకుండా, గురువుని పూజించకుండా దేవుణ్ణి పూజిస్తే మాత్రం మీకు సత్ఫలితం రాదు. కాబట్టి ఏ రాశి వాళ్ళైనా కానీ బాగున్న వాళ్ళైనా సరే తల్లిదండ్రులకు అన్నం పెట్టడం, వాళ్ళని ఏమీ అనకుండా జాగ్రత్తగా ప్రేమ చూడటం, ఇట్లా కాకుండా చదువు చెప్పిన గురువుని గుర్తు పెట్టుకోవటం, ఆ గురువు వల్ల నేను బాగున్నానని చెప్పుకోవటం, గురువు కనపడితే పూజించడం, నమస్కారం చేయటం. మరి మొన్న ఆషాఢ పౌర్ణమి వచ్చింది, గురు పూర్ణిమ అంటారు. ఆ రోజున నీకు విద్య నేర్పిన గురువుని పూజించడం, ఇవి చేయటం ఇట్లాంటివి చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు కూడా శనిని, ఈశ్వరుని పూజిస్తే మీకు ఎంతైనా సత్ఫలితం వస్తుంది. స్వస్తి. శని జూలై 13 నుంచి
నవంబర్ 27 వరకు అంటే 138 రోజులు శని వక్రించాడు. శని వక్రించిన లక్షణం ఎట్లా ఉంటుంది? కుంభంలో ఉన్న లక్షణమే చూపిస్తాడు. ఈ కుంభంలో ఉన్న శని మరి కుంభరాశి వాళ్ళకి సమస్యే, మకర రాశి వాళ్ళకి కూడా సమస్యే. అట్లాగే ఈ మకర రాశే కాకుండా ఈ కుంభరాశికి మకర రాశికి బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు, నష్టాలు, కష్ట నష్టాలు, అనేక రకాల సమస్యలు అన్నీ కూడా ఇబ్బందిగా ఉంటాయి. అదే కాదు, దేశం మొత్తం మీద విపరీతమైన వర్షాలు, భూకంపాలు, రకరకాలైన ఉపద్రవాలు, నదులు పొంగటం, మరి సముద్రాలు పొంగటం, ఇవన్నీ కూడా రకరకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఈ సమస్యలన్నిటికీ కూడా అందులో కారణం ఏమిటంటే మన పాపమే కారణం. పూర్వం పాపం అనే దాన్ని పరిహారం చేయటానికి ఇక్కడే చెప్పాడు, అన్నదానము కన్నా అధిక దానము లేదన్నారు. ప్రతివాడు కూడా ఎంత కష్టపడ్డా, ఎంత సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా తినటానికి తిండి కోసమే సంపాదించేది. కోట్లు సంపాదించినా కోట్లు తిండు, లక్షలు సంపాదించినా లక్షలు తినడు. రాజాధిరాజే కొంత రాజ్యం పరిపాలించిన అందరూ తినేది అన్నమే. అన్నం కాబట్టి ఇంకో రకమైన రొట్టె ఏదోటి కడుపు నిండా ఆహారం తింటాము. ఈ ఆహారం తిని మనం ఏం చేసుకుంటున్నాము? ఈ ఆహారం తినటమే కాకుండా సంపాదించు బాగానే ఉంది. నీవు ఎవరికైనా సరే అంత అన్నదానం చేయాలి. అన్నం లేని వాడికి అన్నం పెట్టాలి. ప్రతివాడికి పెడితే, ఎవరికి పెడితే వాడికి అన్నం పెట్టడం కాదు పద్ధతి. ఇప్పుడు ఎవరింటో శుభకార్యం అయిందనుకోండి, తనతో సమానమైన ఐశ్వర్యవంతుడిని పిలిచి భోజనం పెట్టాలని చూస్తాడు. కానీ వాడేం చేస్తాడు? నలుగురిలో కూర్చొని కడుపు నిండా అన్నం తినడు. అది కాస్త అట్ట నాలికి రాచుకొని తిన్నాను అనిపించి పెట్టిన దాంట్లో 3 వంతులు పారేసి వెళ్ళిపోతాడు. అదే ఆకలైన వాడు, అన్నం లేనివాడు, అన్నమో రామచంద్ర అని బాధపడేవాడు ఆకలైనప్పుడు అంత అన్నం పెడితే కడుపు నిండా తృప్తిగా తింటాడు. తిన్న తర్వాత ఆయన వల్ల కడుపు నిండా తిన్నాను, అన్నదాత సుఖీభవ అంటాడు. అన్నదాత సుఖీభవ, మరి తర్వాత తిన్నదాత స్థిరోభవ అని కూడా ఉంది. అట్లా ఉంటుంది. కాబట్టి పాపాలు అనేవి చేయటం అనేది, కొన్ని పాపాలు అనుకోకుండా జరుగుతాయి, మనం చెయ్యాలని చెయ్యం. ఆ చేసిన పాపాల వల్ల మరి శని వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ముందు అన్నదానం ప్రధానమైంది. కాదండి అన్నదానం చేయటానికి కుదరదంటే, ఇప్పుడు వానాకాలం చీమల పుట్టలు కూడా తడిసిపోయి ఉంటాయి. అవి కొత్త పుట్టలు తయారు చేసుకుంటాయి, ఆహారం కూడా వెతుక్కుంటాయి. ఇప్పుడు వర్షం పడుతుంది, ఈ వర్షం దెబ్బకి పుట్టలు మొత్తం కుంగిపోతాయి. ఇంకో చోట వర్షం లేని చోట ఏ ఇళ్లలోనూ పుట్టలు పెట్టుకుంటాయి, అక్కడికి ఆహారం తీసుకెళ్తాయి. ఇది సంవత్సరం పాటు ఆహారం తింటాయి. బియ్యపు రవ్వ, పంచదార కలిపి మట్టి నేలల్లో పుట్టల దగ్గర వేస్తే ఆ జీవరాశులు, ఆ చీమలు ఆహారం తింటాయి. మనం వేసిన ఒక్కరోజుగా తినేది 1 సంవత్సరం పాటు తినచ్చు, ఇంకా ఎక్కువ రోజులు కూడా తినచ్చు. ఎంతోమందికి అన్నదానం చేసినటువంటి పుణ్యం వస్తుంది. అన్నదానం అనేది ఎట్లా ఉండాలి అంటే, నోరు లేని జీవరాశులు ఉన్నాయి, నోరు తెరిచి నాకు ఆకలి అవుతుంది పెట్టు అని అడిగేటువంటి స్థితిలో ఈ జీవరాశి లేదు. కొన్ని జీవరాశులు వస్తాయి, మన దగ్గర వచ్చి నుంచుంటాయి, అట్లా చూస్తే అంబాలు అరుస్తాయి, లేకపోతే భౌభౌ అని అరుస్తుంది కుక్క, అంబాను ఆవరుస్తుంది, లేకపోతే రామచిలక కీచుకీచమంటుంది. ఇట్లా ఆ చెట్ల మీద ఉండేటువంటి పక్షులు ఈ వర్షానికి ఆహారం లేక తన్నుకుంటూ ఉంటాయి. అటువంటి వాటికి ఆహారం పెడితే మనకు సమస్త పాపాలు నశించిపోతాయి. అయితే పెట్టమన్నా కదా అని పెట్టడం కాదు, పెట్టిన తర్వాత మనం ఎటువంటి పాపం చేయకూడదు. తెలిసి తెలియక చేసిన పాపం వీటి వల్ల నశించిపోతుంది, కానీ మళ్ళీ పాపం చేయకుండా ఉండాలి. శని ఎటువంటి వాడు అంటే, తండ్రి కొడుకుని ఎట్లా శిక్షిస్తాడో తప్పు చేస్తే అట్లా శిక్షించేవాడే శని. అందువల్ల ఈ శని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే, నీవు చేసిన తప్పుకి
నీకు శిక్ష పడుతుంది. కాబట్టి ఈ మకర కుంభరాశులకి మరి మీనరాశికి ఈ 3 రాశులకు కూడా చెప్పాలి అంటే పూర్తిగా శని వల్ల చాలా నష్ట కష్టాలు రాబోతున్నాయి. కాబట్టి ఈ 138 రోజులు కూడా చేతనైనంత వరకు ఈశ్వరాభిషేకం, మారేడురాలతో పూజ అట్లా చేసుకోండి. ఇంకా మీ జాతకం చూపించుకోండి. జాతక రీత్యా మీకు ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషాలు పోవటానికి ప్రయత్నం చేయండి. స్వస్తి.